దోచుకుంటున్నారని హోంమంత్రి అనిత అన్నారు. అవగాహన లేకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి కోర్టులతో మొట్టికాయలు వేడించుకుందని విమర్శించారు. విఘ్నత కలిగిన నాయకులు మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అలాంటి తప్పులు జరగవని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైనా చట్ట ప్రకారమే చేస్తుందని, తప్పు ఎక్కడా ఉదాసీనతగా వ్యవహరించదు అని వ్యాఖ్యానించారు. కానీ అలా చేసేస్తాను ఇలా చేసేస్తాను ప్రగల్భాలు పలుకుతూ ఉంటే ప్రజలు ఆల్రెడీ 5 సంవత్సరాలు చూశారు. మీరు ఏమాత్రం చేయగలరు అనేది చూశారు. ఏమాత్రం చేయబోతున్నారు అనేది మొన్న మావిగన్తోనే ఒక క్లారిటీ వచ్చింది. ఈ మావిగన్ అన్న వెంటనే కరోనా నవ్వాడు బయటికి. అంటే ఆ పదం వింటేనే మీరు నవ్వుతున్నారు, పదం మాట్లాడిన చూసి ఇంకెంతమంది నవ్వుతున్నారో ఆలోచించండి ఒకసారి. అవగాహన లేనివాడు ప్రవర్తిస్తాడు కొన్ని రకాలుగా. ఎలా ప్రవర్తిస్తాడు అవగాహన లేనివాడు? అలా అతను తీసుకురా జైల్లో పెట్టు, లేకపోతే అలా తీసుకురా కొట్టు, లేకపోతే ఈ సెక్షన్స్ పెట్టు ఆ సెక్షన్స్ పెట్టు. అందుకే కదా కోర్టులకు వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు కోర్టులు ముట్టికాయలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని. ఈరోజు మేము అలా ముట్టికాయలు పెట్టించుకోదలుచుకోలే. ఈరోజు నిజంగానే కొంత చిన్న దానికి ఏంటంటే చిన్న డిసాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కానీ మేమేమంటామంటే ఇక్కడ ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిని ఈరోజు మోడీ గారు, ఈ ముగ్గురు ఉన్న నేపథ్యంలో ఏదైనా లీగల్గా చేయాలి ఉద్దేశంతో మేము ముందుకెళ్లే పరిస్థితి తప్పించి మా ఉదాసీనత అయితే కాదు. ఏదో మా మంచితనం ఉన్న పదం గురించి కాకుండా మేము